బీఆర్ఎస్ హయాంలో సీసీఎల్లో అక్రమాలు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి నిరుపేద మహిళ పేరుపై నమోదు. ప్రభుత్వ భూమిని బాజాప్తా రాసిచ్చిన సీసీఎల్ఏ నిరుపేద మహిళ పేరున 10 ఎకరాల భూమి. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోములో విచిత్రం. సర్వే నెంబర్ 219లో సుమారు 306.21 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి కొనుగోలు చేసినట్టుగా రికార్డులో నమోదు. ఈసీలో సైతం సర్కారు భూమిగా దర్శనం. సీసీఎల్ఏ కలెక్టర్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. బినామీ పేరుతో 10 ఎకరాలు మింగేసిన అక్రమార్కులు ఎవరు? ఎంత అద్భుతంగా ఇక్కడ ఉంటుందంటే మనకి 10 ఎకరాలు ధరణి అద్భుతాలలో ఇది ఒక అద్భుతం అనమాట. మనకి ధరణి అద్భుతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కదా. ఆ బయటపడిన వాటిలో బీఆర్ఎస్ హయాంలో బయటపడిన అద్భుతం ఇది ఒక అద్భుతం. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ధరణి వెబ్ పోర్టల్లో ఎన్నో రోజుల్లో ఆయన చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కీలక నేతలు, బీజేపీ పార్టీ నాయకులు సైతం పదే పదే ధరణి ఓ దరిద్రాన్ని సంబోధించారు. తాము వస్తే దీని వెనుక జరిగిన అన్యాయాలు, అక్రమాలు వెలికి తీస్తాం. ప్రభుత్వం అసైన్ భూములు లక్షల ఎకరాలను కల్వకుంట్ల ఫ్యామిలీ మాయం చేసిందని ఆరోపించారు. గులాబీ పార్టీ లీడర్లను ధరణి అడ్డం పెట్టుకొని భూములు కొల్లగొట్టారు. దాదాపుగా మనకి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. కొన్ని లక్షల ఎకరాలు రాత్రి ఎప్పటి నుంచో పొజిషన్లో ఉంటున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి రాత్రికి రాత్రే తెల్లారేపటికి ఆ ఇల్లు వాళ్ళ పేర్లు లేకుండా పోయినాయి. చాలామందికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాముల్లో ఇది ఒక స్కామ్. దీనిపైన విచారణ జరగట్లా, ఇంకా మరి ఎప్పుడు జరిగిద్దో చూద్దాం. సరే, ఈ ప్రస్తుతానికి ఈ స్కామ్ ఏంది అని వివరాల్లోకి వెళ్తే మనం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురుగోం గ్రామంలో సర్వే నెంబర్ 219లో మొత్తం 354 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు 306.21 గుంటల ప్రభుత్వ భూమి కలిగి ఉంది. అయితే దీనిలోంచి ఒక నిరుపేద మహిళ పేరు మీద 10 ఎకరాలు పట్టా అయిపోయింది. 21/7/2023 తేదీన బీబీనగర్ తహసీల్దార్ ఆఫీస్లో ఇట్టి భూమి రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. నెమరగోముల గ్రామానికి చెందిన ద్యాగల గండమ్మ భర్త భిక్షపతి పేరున సర్వే నెంబర్ 219/5/22/1/2లో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన రికార్డులో కనిపిస్తుంది. ఆమె పట్టా పాస్బుక్ నెంబర్ T30060120026, ఖాతా నెంబర్ 56గా ఉంది. అయితే ప్రస్తుతం అది ఈసీలో కూడా ప్రభుత్వ భూమి అని చూపిస్తాం గమనార్హం. నెమరగోముల గ్రామ సర్వే నెంబర్ 219లో ప్రభుత్వ భూమి గ్రామానికి చెందిన డ్యాగల గండమ్మ తండ్రి భర్త లేదా భిక్షపతి పేరున సర్వే నెంబర్ 219/5/2020/1/2లో 10 ఎకరాల గవర్నమెంట్ నుంచి కొనుగోలు చేసిన తప్పుడు రికార్డులో నమోదైంది. దీని వెనక ఏం జరిగింది? ఏ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో జరిగింది? ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? భారీగా లంచం తీసుకొని అక్రమ పద్ధతిలో ఈ పని చేశారా అని స్థానిక ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈమె పేరు మీద 10 ఎకరాల ల్యాండ్ చక్కగా, ఇదేదో లావణ్య పట్టానో లేకపోతే అసైన్డో కాదు, చక్కగా రిజిస్ట్రేషన్ అయింది ఈమె పేరున 10 ఎకరాలు. నాకు తెలిసి చరిత్రలో ప్రభుత్వం 10 ఎకరాల ల్యాండ్ అమ్మటం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ప్రభుత్వం ల్యాండ్ ఎందుకు అమ్మింది? అది కూడా ఒక నిరుపేద మహిళకి ఎందుకు అమ్మింది? ఇదంతా కూడా ధరణిలో జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా. మనకి ధరణిలో తీసుకొచ్చిన ఒక్కొక్క కుంభకోణం బయటికి తీస్తే అందులో మనకి ఇది ఒకటి కనపడింది ధరణిలో. చూడండి, ఈమె పేరు డ్యాగల గండమ్మ భిక్షపతి, ఫీమేలు, BCD. ఈమె పేరు మీద 10 ఎకరాలు సర్వే నెంబర్ 219/5/2022/1/2లో 10 ఎకరాలు ఈమె పేరు నమోదైంది. డ్యాగల గండమ్మ. మొత్తం 88 ఎకరాలు ఇది సర్వే నెంబరు. దీంట్లో 10 ఎకరాలు ఈమె పేరు నమోదు చేశారు చక్కగా గవర్నమెంట్ ల్యాండ్ని. సబ్ డివిజన్ నో ఈజ్ మార్క్డ్ ప్రొహిబిటెడ్ ఫర్ ట్రాన్సాక్షన్. అసలు ఇది ఎవరు? స్టేట్మెంట్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ విత్ సర్వే నెంబర్ 219/5/2022/1/2 ఇన్ విలేజ్ నెమరగోలు మండల ఆఫ్ బీబీనగర్ డిస్ట్రిక్ట్ యాదగిరి భువనగిరి. యాదాద్రి భువనగిరిలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక నిరుపేద మహిళకి అమ్మేసింది మన గవర్నమెంట్. అంత గొప్ప గవర్నమెంట్ మనది. సో ఇది ఈ సర్వే నెంబర్ 118/2లో ఈమెకి గతంలో 10 కుంటల భూమి ఉంది. అది కూడా ఈమె కొనింది కాదు, అనువంశికంగా వచ్చింది. ఆ తర్వాత 232/2లో దాదాపు 2 కుంటల భూమి ఈమెకి, అది కూడా అనువంశంగా వచ్చింది. ఈ 2 కూడా పట్టా భూములే ఆమెకి. సో ఇక్కడ మాత్రం మనం చెప్పిన ఈ సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి కొన్నట్టుగా క్లియర్గా కొనుగోలు అని మనకి ఈసీలో చూపిస్తుంది. అది కూడా పట్టా భూమి అయిపోయింది ఇప్పుడు. మొత్తం మీద ఈమె పేరున ఇప్పుడు మనకి 10 ఎకరాల 12 గుంటల భూమి ఉంది.
ఒక నిరుపేద మహిళ ఏమ చూపిద్దాం ఒకసారి మనం. ఈ నిరుపేద మహిళకి ప్రభుత్వం 10 ఎకరాల భూమి అమ్మిందండి. మరి ఎందుకు అమ్మింది? ఈ ప్రాంతంలో ఎకరం భూమి వాల్యూ ఎంత? అసలు ప్రభుత్వం ఎక్కడన్నా భూమి అమ్ముద్దా? చరిత్ర ఎక్కడన్నా ఉందా? ప్రభుత్వం 10 ఎకరాల భూమి అమ్మేసింది చక్కగా. అయితే ఏ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో జరిగింది? ఇందులో రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? భారీగా లంచం తీసుకొని అక్రమ పద్ధతిలో ఈ పని చేశారా అని స్థానిక ప్రజలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. దీనిపై గతంలో ఉన్న ఎంఆర్ఓ, ప్రస్తుత ఎంఆర్ఓలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ సీసీఎల్కు కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోలేదు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ట్రాన్సాక్షన్ తప్పుగా జరిగిందని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ భూమిని అమాయకుల పేరున బాధ్యత రాసిచ్చారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూభారతి పేరుతో కొత్తగా అమలు చేయబోతున్నది. అయితే ధరణిలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అక్రమాలు, వేల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టి వారెవరో లెక్క తీయాలి. వారి వెనుక ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకుల హస్తం ఉన్నదో వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో సర్వే నెంబర్ 219లో సుమారు 306 ఎకరాల సర్కారు భూమి ఎంత అన్యక్రాంతమైంది? సదరు భూమిలో ఎవరు పట్టా వేసుకున్నారు? అందులో ఉన్న అధికారులు ఎవరు? వారికి సహకరించిన వారు, దీని వెనుకొన్న నాయకులు ఎవరో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకున్నది ఆదాబ్ హైదరాబాద్. ఈ విషయంపై ఎంఆర్ఓను ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా తప్పుగా నమోదు కావడం జరిగింది. తప్పుగా నమోదైన భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయటకు కలెక్టర్కు నివేదిక ఇచ్చాం. డ్యాగుల గండమ్మకు సర్వే నెంబర్ 188/R2లో దాదాపు 10 గుంటలు, తర్వాత 232/R2 సర్వే నెంబర్లో 2 గుంటలు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. సర్వే నెంబర్ 219/5/2020/1/2లో సీసీఎల్ నుండి తప్పుగా 10 ఎకరాలు నమోదు కావడం జరిగిందని చెప్తున్నారు. తప్పుగా నమోదైంది. ఎప్పుడు నమోదైందా ఇది తప్పుగా? డేట్ ఎప్పుడు చూసాం మనం? జూలై 23. ఇప్పుడు ఏంటి 25 జూన్. అంటే జరిగి దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర తర్వాత మా ప్రతినిధి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేదాకా అక్కడ తప్పు జరిగిందని మీకు తెలియదు. కలెక్టర్కి తెలియదు, ఎంఆర్ఓకి తెలియదు, రెవెన్యూ అధికారికి తెలియదు, సీసీఎల్కి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే దీని వెనక ఎవరెవరుండి చేయించారు, ఎవరి హస్తం ఉంది? ఇప్పుడు ఆ పేరున 10 ఎకరాలు కనపడుతుంది, కానీ దాంట్లో ఫ్లాట్లు, బిల్డింగ్లు ఏం చేసుకోవాలో వేరేవాడు చేసుకుంటాడు. ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ధరణిలో ఇలాంటివి ఎన్నో కోకొల్లలు, 1 కాదు 2 కాదు, కోకొల్లలు ధరణిలో. వీటన్నిటినీ మరి కొత్తగా తీసుకొచ్చిన భూభారతి ద్వారా ఎంతవరకు ప్రజలకు మళ్ళీ అందేలా చేస్తారు? ధరణిలో లొసుగులను బయటికి తీసి దాని వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళపైన శిక్ష పడేలా చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ భూమి మాత్రం మనకి దొరికిన ఒక హైలైట్ టాపిక్. ఎందుకంటే 10 ఎకరాల భూమిని ఒక నిరుపేద మహిళకు ప్రభుత్వం అమ్మేసింది. మరి ఇప్పటికైనా ఈ విషయం పైన కలెక్టర్ కానీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటారో చూడాలి మనం.